నమస్తే అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనేది కొంతమందికైనా షేర్ అవుతుంది. సో నెల్లూరు జిల్లాలో ఈ నెల 2వ తారీఖున ఒక యాక్సిడెంట్ జరిగింది. సో అది మొదట్లో కొంతమంది అందరూ యాక్సిడెంట్ అనుకున్నారు. సో దాని చుట్టూ అనేకమైనటువంటి కారణాలు అయితే ఉన్నాయి. సో అదేంటంటే ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్సీపీ దాన్ని అసలు పట్టించుకోలేదు. విషయం ఎవరు కూడా పట్టించుకోలేదు. ఏంటంటే అదేదో 2 పార్టీల మధ్య జరిగింది, 2 కులాల మధ్య జరిగింది, మనకెందుకులే అని చెప్పేసి వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు. అయితే దాన్ని ఈరోజు వైసీపీకి ఆపాదించే ప్రయత్నం చేసి కొన్ని మీడియా ఛానళ్ళు, కొన్ని పత్రికలు. సో అప్పుడు ఏంటంటే వైసీపీ రెస్పాండ్ అయ్యి వైసీపీ అఫీషియల్ పేజీలో కొన్ని కథనాలు రాయడం జరిగింది. సో వాళ్ళిద్దరూ కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. ఒక ఆయన కమ్మాయన, ఒక ఆయన కాపాయన అని చెప్పి కొంతవరకు ఇది ఒక చేయడం జరిగింది. అయితే అసలు విషయంలోకి వెళ్తే ఈ యాక్సిడెంట్ అనేది యాక్సిడెంట్ కాదంట. ఏదైతే ఉందో అది అచ్చిగానే చేశారని చెప్పేసి పక్క ప్లాన్ తోటి చేయడం జరిగిందని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా తెలుస్తాం. అయితే ఏంటంటే ఇక్కడ హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి అనే ఒక ఆయన, లక్ష్మీ నాయుడు అనే ఇద్దరు, లక్ష్మీ నాయుడు కోప సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు, వీళ్ళిద్దరూ కూడా స్నేహితులు, కొన్ని వ్యాపారాలు కూడా కలిసి చేశారని చెప్పేసి కొంతవరకు తెలుస్తూ ఉంది. అయితే ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన కొన్ని ఆర్థిక లావాదేవీలు, అలాగే ఈ లక్ష్మీ నాయుడు గారి భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్య మీద ఈ చౌదరి ప్రసాద్ అనే వ్యక్తి కన్నేసాడంట. ఒకసారి ఈ లక్ష్మీ నాయుడు ఫోన్ నుంచి కాకుండా వాళ్ళ భార్య నుంచి ఫోన్ చేస్తే అప్పటి నుంచి కూడా ఆమెని ఏడిపిస్తూ ఉన్నాడని చెప్పేసి ఆమె ఒక రోజున ఈ లక్ష్మీ నాయుడికి చెప్తే, అప్పుడు లక్ష్మీ నాయుడు అతని తమ్ముళ్ళతో అతను ఇంటి వద్దకు వెళ్ళి కొన్ని లావాదేవీల విషయాలు నువ్వు ఇలా చేస్తాం కరెక్ట్ కాదని చెప్పేసి కొంతవరకు మందలించి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగిందంట. సో అక్కస్సుతో ఉన్నటువంటి ఈ హరిశ్చంద్ర చౌదరి అనే అతను వీళ్ళు ఎక్కడ అదనంగా దొరుకుతారని చెప్పేసి వీళ్ళ ముగ్గురు, ఇద్దరు బ్రదర్స్, ఒక అతను బైక్ మీద వస్తూ ఉంటే ఎదురుగా ఫార్చునర్ వెహికల్లో వచ్చి లక్ష్మీ ప్రసాద్ చౌదరి అనే వ్యక్తి కారుతో గుద్దేసి అక్కడికి వాళ్ళకి దెబ్బలు తగలటంతో వెంటనే కారులో ఉన్నటువంటి రాడ్లు తీసుకుని వచ్చి అతన్ని కొట్టి చంపేశాడంట. సో రెండో వ్యక్తిని కొట్టే సమయంలో ఆ పొలాల్లో ఉన్నటువంటి రైతులు వచ్చి ఈ యొక్క ప్రసాద్ చౌదరి అనే వ్యక్తిని అక్కడి నుంచి తోరేయటం జరిగిందంటే. సో ఇదంతా జరిగింది. అయితే ఇది రీసెంట్గా ముందు అందరూ కూడా యాక్సిడెంట్ అని అందరూ భావించారు. సో యాక్సిడెంట్ కొన్ని కారణాల వల్ల ఎలా జరిగింది అని కొంతవరకు సోషల్ మీడియా కొంచెం రచ్చ నడిచింది. అయితే మొత్తం మీద ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నాయకుడు వెళ్ళి ఆయన చేసినటువంటి ఇంటర్వ్యూ, ప్రెస్కి ఇచ్చినటువంటి వివరంతో అప్పుడు సోషల్ మీడియాలో వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఏంటంటే ఈ చౌదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వీళ్ళందరూ కూడా దేశాలు వదిలేసి పారిపోయారు. సో అంత మొగతనం ఉన్నటువంటి వీళ్ళకు మొగతనం ఉంటే వీళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించారని చెప్పేసి, సో ఈరోజు మేము పార్టీకి సపోర్ట్ చేసాం, వీళ్ళు అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర పోషించాం జనసేన పార్టీ తరఫున, సో మమ్మల్ని చంపుతా ఉన్నారు, మా నాయకుడు ఏం పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆయన మాట్లాడడంతో ఈ వీడియో వైరల్ అవడంతో అసలు ఇది నిజంగా హత్యేనని చెప్పేసి దీని మీద ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఈ లక్ష్మీ నాయుడు ఇంటికి కొంతమంది జనసేన పార్టీ నాయకులు, కోప నాయకులు వెళ్ళి పరామర్శించడానికి వెళ్తా ఉన్నారు. సో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఏంటంటే ఇక్కడ ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిందని కొంతమంది చెప్తా ఉంటే, కొంతమంది ఏదైతే 2 కులాలు, కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్యన ఈ విధమైనటువంటి వైషమ్యాలు వచ్చాయని చెప్పేసి, అంటే మేము అధికారం కోసం మీకు బీటలు వేస్తే మీరేమో మమ్మల్ని చంపుతారని చెప్పేసి కొంతమంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడడం జరుగుతూ ఉంది.